రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్తో ఆర్డినెన్స్ తీసుకురావడంపై పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. అదే చిత్తశుద్ధితో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీల పోరాట ఫలితంగా చెప్పుకొచ్చారు. బీజేపీ ఒత్తిడి మేరకే రాష్ట్ర ప్రభుత్వం తలగ్గిందని ఆ పార్టీ నేతలు చెబుతుండగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లో 42% ఆర్డినెన్స్ కు మంత్రివర్గం నిర్ణయించడం బీసీల పోరాట విజయమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కృష్ణయ్య తెలిపారు. గత మార్చి నెలలో అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ చేసినప్పుడే జీవో జారీ చేసి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి ఉంటే ఇప్పటికీ ఎన్నికలు జరిగి ఉండేవన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు సిద్దమని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ సవాల్ విసిరారు. కేసీఆర్ 2018లో బీసీల రిజర్వేషన్ ను 34% నుంచి 22% తగ్గించారని ధ్వజమెత్తారు. బీసీలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్దితో కాంగ్రెస్ ఉందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 20% బీసీ రిజర్వేషన్ ఉంటే దానికి దాదాపు డబుల్ అంటే 22% రిజర్వేషన్ పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ. జిస్కి జితనీ ఆబాదీ ఉస్కే ఉత్నీ హిస్సేదారీ. దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఫస్ట్ టైం క్యాస్ట్ సర్వే చేపించిన తర్వాత తెలంగాణలో బీసీ యొక్క సర్వే ముందుకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్ అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బీజేపీ ఒత్తిడి మేరకే రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్తో ఆర్డినెన్స్ తీసుకొచ్చిందన్నారు. హైకోర్టు ప్రభుత్వానికి చివాట్లు పెట్టడంతో ఆర్డినెన్స్ తెచ్చి ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. అసెంబ్లీ సెషన్ లేదు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తారు. నేనేమంటున్నాను, ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవసరం ఏముంది? 4 నెలలు ఉన్నది. మీరు అసెంబ్లీ సెషన్ పిలిచేది ఉంటే మీరు ఎందుకు పిలవట్లేదు? అసెంబ్లీ సెషన్ ఈ అసెంబ్లీ సెషన్ పిలిచి దీంట్లో ఉన్నటువంటి ఒక చట్టపరమైన చిక్కులు ఏదో ఉన్నాయో దాన్ని మనం చేసుకుంటుంటే కదా. మీరు స్పెషల్ సెషన్ పిలవకుండా 4 నెలలు హైకోర్టు చెప్పేదాకా దాని మీద మీరు ఎందుకు మాట్లాడలేదు? హైకోర్టు ఈరోజు మీకు చివాట్లు పెట్టింది కాబట్టి మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. లేకుంటే మీరు ఇది కూడా ఈ ఎన్నికలు కూడా పెట్టేది కాదు. ఈ 42% ఓబీసీ రిజర్వేషన్ కూడా ఇచ్చేది కాదు. బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్దత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎంపీటీసీల సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గం ఏకం కావాలన్నారు. ఈ నెల 15న ఇందిరా పార్కు దగ్గర 10,000 బీసీ బిడ్డలతో మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరిన నేతలు అగ్రసేన్ చౌరస్తా వద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎందుకంటే వచ్చిన 6 నెలల లోపలనే 42% రిజర్వేషన్ మేము అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు పోతామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ 19 నెలలైనా కూడా ఈ బిల్లు చట్టబద్ధం కాకపోవడం వల్ల ఇవాళ ఈ ప్రభుత్వానికి 42% రిజర్వేషన్ అమలు చేయడంలో చిత్తశుద్ధి లేని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఒక దిక్కు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి ఉభయ సభలో తీర్మానం చేసి రాష్ట్రపతికి ఈ బిల్లు పంపించిన తర్వాత ఆ బిల్లు మీద పరిశీలి చేయకుండా ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకుండా రాష్ట్రపతిని కలవకుండా అఖిలపక్ష సమావేశాన్ని కలవకుండా ఇవాళ మళ్ళీ కొత్త నాటకం తెరలేపుతూ ఇవాళ ఆర్డినెన్స్ తీసుకురావడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం.